పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి మా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే బీసీ భవన్ గురించి అవాకులు చవాకులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటి గురించి నాకు తెలిసినంతవరకు క్షుణ్ణంగా చెప్పాలని పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకు తెలియాలని ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం ఏ పార్టీకో ఏ వర్గానికో సంబంధించింది కాదు. బీసీ సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా సేవకు మాత్రమే బీసీల యొక్క సేవ కోసమే పనిచేస్తున్న సంఘం ఇది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాం. అయితే ఏ పార్టీ వాళ్ళు మాకు సహాయం చేస్తే వారి వద్దకు పోతాం, వారి యొక్క సహాయ సహకారాలను అడుగుతాం. వాళ్ళు అందించే సహాయ సహకారాలను బీసీ కుల బాంధవులకు బీసీ సంక్షేమానికి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అది వాస్తవమైన విషయం. అయితే ఇక్కడ రాజకీయ మలుగులో ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘానికి అభ్యర్థి తేవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అయితే ఇక్కడ చేసే పని ఏది కూడా ఈ బిల్డింగ్ కోసం ఏదైతే స్థలం మన గౌరవనీయ కలెక్టర్ గారు ఉన్నటువంటి మన కలెక్టర్ గారు విజయరామరాజు గారు ఉన్నప్పుడు బీసీలకు ఈ యొక్క 20 సెంట్లు స్థలం సరిపోదు, 1.5 ఎకరా పైన ఉంటేనే బాగుంటుందని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మాకు బీసీ సంక్షేమం కోసం ఈ యొక్క స్టడీ సర్కిల్ వాటి కోసం ఒక స్థలం కేటాయించి మేము కూడా సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. అయితే బీసీ సంక్షేమ సంఘం వారు 50 సెంట్లు పైన ఉంటేనే మేము ఏదైనా ఫండ్ అయినా కేటాయిస్తాం, లేకపోతే మేము ఏమని వాడు క్లియర్ కట్గా మా సంక్షేమ సంఘానికి వారు రిప్లై చేయడం జరిగింది. అయితే బీసీలకు ఇక రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ రాయలసీమలో అత్యధిక జనాభా గల బీసీలు చాలా పిల్లలు చదువుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ స్టడీ సర్కిల్ లేదు, అదేవిధంగా రీజనల్ స్టడీ సర్కిల్ లేదు. ఇది ఐఏఎస్ సివిల్ కోచింగ్ చేసే దానికోసం అని చెప్పేసి ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఇక్కడ మన కలెక్టర్ గారు అడిగిన తర్వాత వాళ్ళు కూడా సుముఖం చూపించలేదు. అయితే మన బీసీ నాయకుడైనటువంటి సురేష్ బాబు గారు కూడా ఇక్కడ ఓల్డ్ డ్రీమ్స్ అయితే మనం నడిగొట్టిన ఉంటుంది, బస్టాండ్కు దగ్గర ఉంటుంది, ఇక్కడ మన పార్కులో ఎక్సర్సైజ్కి రావచ్చు, పిల్లకాయలు బస్ దిగి బస్టాండ్ వచ్చి చదువుకొని ఇక్కడే ఉండి కూడా మంచి పొజిషన్ పోతారు బీసీలు కాబట్టి ఉండాలని ముందు పట్టుపట్టడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కూడా లాస్ట్లో దాన్ని సుముఖం చూపలేకపోయినాడు. అయితే గౌరవనీయ మన ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారి వారికి దృష్టికి తీసుకుపోయి వారు ఇక్కడ పులివెందులో ఒక మీటింగ్లో ఉంటే అక్కడికి మేము దాదాపు 5-6 వెహికల్లో పోయి ఆయన్ను అడగడం జరిగింది. అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి ఓ రసూల్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ బీసీ భవనం కోసం. అప్పుడు మేము అందరం పోయిన తర్వాత అవినాష్ రెడ్డి గారు మా కలెక్టర్ గారితో మాట్లాడి బీసీలు మాకు దగ్గర ఇంతమంది వచ్చారు, బీసీలు మా ప్రభుత్వానికి మాకు వెన్నుముక, వాళ్ళకు సహాయం చేయాలి మీరని చెప్పేసి కలెక్టర్ గారికి గట్టిగా చెప్పి ఈ స్థలాన్ని కేటాయించిన ఘనత మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి. అయితే స్థలం కేటాయించిన తర్వాత ఫండ్ కావాలి కాబట్టి ఫండ్ కోసము అనేక మార్లు మనం మేయర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గర తిరిగాము, వాళ్ళ యొక్క సూచన సలహాలు ఇచ్చారు. అయితే ఇది ఆషామాషిగా అయ్యే పని కాదు కాబట్టి అధిక మొత్తంలో కావాలని చెప్పేసి మళ్ళీ మేము అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన గొప్ప మనసుతో బీసీల మీద ఉన్న నమ్మకంతో మేము చేసే పని ఆయన దృష్టిలో పెట్టుకొని అతని సహచర ఎంపీ అయినటువంటి పరిమళ నత్వాన్ గారి దగ్గర 5 కోట్ల ఫండ్ తెప్పేయడం జరిగింది. ఈయన కోటా నుంచి 65 లక్షలు, 5,65 లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్కు జమ చేయడం జరిగింది ఎంపీల ద్వారా. ఈ అమౌంట్ను జమ చేసిన తర్వాత భవనం కట్టాలంటే ఎలా అని చెప్పేసి నేను లింగమూర్తి గారు అనేక పర్యాయాలు విజయవాడ తిరిగి ఆర్ఎంపీ వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోయి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలని 4 వ్యక్తులు తీసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఈ యొక్క మన కలెక్టర్ గారు ఈ భవనం నిర్మాణం కోసమని ఆర్ఎంపీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదైతే మన ఎంపీలు కలెక్టర్ గారికి ఫండ్ రిలీజ్ చేసి అదే ఫండ్ను ఆర్ఎంపీకి టెండర్ పిలిపించి వాళ్ళ ద్వారా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాము. కానీ మేము బీసీ సంఘం ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఈ బిల్డింగ్లో పాత్ర లేదు. అయితే ప్రభుత్వం ఏదైతే బీసీ భవనం నిర్మాణం కోసము
ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్ అంతా డెమాలిష్ చేసి మీరు ఒక షెడ్ వేసుకొని ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ చేయడం అని చెప్పి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్. అప్పుడు మేము చొరవగా తీసుకుని ఈ బిల్డింగ్ మా సంఘంలో ఉన్నటువంటి సంఘీయుల దగ్గరనే ఈ యొక్క దీనికి కావాల్సినటువంటి ఇటుకలు సిమెంటు అవన్నీ తీసుకొని సమకూర్చుకొని చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి మా బీ సంఘంలో ఉన్న నాయకులందరూ కూడా వివిధ పార్టీలో లీడర్గా లేరు కాబట్టి మేము అందరం కలిసికట్టుగా పనిచేసాం ఆ రోజుల్లో. అయితే పార్టీ పదవులు వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నవాళ్ళు సంఘంలో కొంచెం ఉంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కార్యవర్గ మెంబర్గా వాళ్ళు వేసుకుంటూ వాళ్ళ సభ్యులుగా ఉంచుకుంటూ మిగతా వాళ్ళని ముందు తీసుకుని సంఘంలో బలోపేతం చేసి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మేము చెప్పబోయేది ఏంటంటే పత్రికాముఖంగా ఈ రోజైతే ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఈ బిల్డింగ్లో ఈ యొక్క బీసీ యొక్క కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ హాల్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఈ బీసీ స్టడీ సర్కిల్కు ఈ సెంట్రల్ బీసీ స్టడీ సర్కిల్కు లెక్చరర్స్ వాళ్ళని పెట్టి ఈ బీసీ చదువుకున్న పిల్లకాయలకు మంచి కోచింగ్ ఇచ్చి మంచి ఉద్యోగాలు స్థిరపడడానికి మార్గం చూపే విధంగా మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మన ఇప్పుడు అప్పటి వరకు బిల్డింగ్ కట్టి ఈ గతంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నదో మన అవినాష్ రెడ్డి గారి ద్వారానే ఈ బిల్డింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే బిల్డింగ్ ఓపెనింగ్ జరిగింది, దాంట్లో కుర్చీలు లేవు, ఏమీ లేవు. అప్పుడు బిల్డింగ్ ఓపెన్ చేసి ఎవరు వస్తారనే ఉద్దేశంతో మళ్ళీ బీసీ సంక్షేమ సంఘము అందరం కలిసి కలెక్టర్ గారు అప్పుడైతే ఎవరైతే ఉన్నారో లోతేడు శివశంకర్ గారి దగ్గరికి పోయి అనేక పర్యాలు చర్చ జరిపి ఈ యొక్క బీసీ బిల్డింగ్ ఏమో తయారైంది సార్, దీంట్లో మౌలిక సదుపాయాలు కుర్చీలు టేబుల్ లేకపోతే ఎవరు మీటింగ్ కమ్యూనిటీ ఫంక్షన్ జరుపుకుంటారో కాబట్టి అది దాని నిర్వీర్యమైపోతుంది సార్ అని చెప్పేసి ఆయనకి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన పిలిపించి ఈ బిల్డింగ్ విజిట్ చేయించిన తర్వాత ఆయన స్పందించి ఇమీడియట్గా 6 లక్షల రూపాయలు ఈ యొక్క ఫర్నిచర్ కోసం కేటాయించడం జరిగింది. అయితే 6 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ పెట్టి 5 లక్షలు ఫర్నిచర్ తెచ్చి పెట్టడం జరిగింది. ఆ మహానుభావుడు లోటేరు శివశంకర్ కలెక్టర్ గారు చేసిన పుణ్యపరం వల్లే ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే కార్యక్రమాలు జరగవు, నిర్వీర్యం అయిపోయింది. అయితే ఈ అయిపోయిన తర్వాత కూడా ఈ స్టడీ సర్కిల్ జరుగుతుంది, లైబ్రరీ కొంచెం తక్కువ ఉందని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ మేము ఖాళీగా ఉండకుండా ఈ సంక్షేమ సంఘంలో ఎవరైతే ఉన్నారో అంత ఖాళీగా ఉండకుండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని మన బీసీ నాయకులు ఎవరైతే పుట్టా సుధాకర్ యాదవ్ ఉంటారో వారి ద్వారా వాళ్ళ కొడుకు ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఆయన పిలిపించి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన కూడా మనసు చెల్లించి మీరు ఇంత కష్టపడి పనిచేసిన తర్వాత మా వంతు సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పేసి దాదాపు 20 లక్షలు ఫండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, మాకేం లేదు. మేము ప్రతినిధులం పని ఏదైనా కుంటుపడితే దాన్ని సక్రమంగా నడిపించడానికి మేమందరం ముందుంటున్నాం. అంటే ఏ వ్యక్తి సులభం కోసం కాదు, ఏ వ్యక్తి ఇది కోసం. ఒకవేళ మేము ఏదైనా కార్యక్రమం ఈ యొక్క భవనం జరపాలన్నా కానీ మేము కూడా డబ్బు కట్టి జరుపుకున్నాం, మాకు కూడా ఫ్రీ లేదు. కాదంటే బీసీ పురస్కరణ ఎవరైనా చేసుకుంటే ఒక 1000 రూపాయలు కన్స్ట్రక్షన్స్ మిగతా వాళ్ళకు మామూలు ఫీజు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం ఒక రాగి పైసా కానీ దుర్వినియోగం కాదు. అయితే ముఖ్యంగా మా అందరికీ అయింది ఏంటంటే శారీరక శ్రమ, మా కాల వ్యవధి, ఇతరుల యొక్క మాటలు పడడం తప్పించి మాకు వచ్చే ఫలితం తప్పించి ఇంకా ఏమీ లేదు. అయితే భగవంతుడు ఒకటి చూస్తూ ఉన్నాడు, ఏదైతే మంచి పని చేస్తే వారి వెంట భగవంతుడు ఉంటాడని దైవ గ్రంథాలు చెప్తా ఉన్నాయి. వాటిని నమ్ముకొని దైవ గ్రంథాల ఆధారంగానే మేము కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఎవరి దగ్గర కూడా సింగిల్ పైసా ఆశించకుండా ఈ యొక్క భవనం యొక్క అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం కానీ ఇతరుల కోసం కాదు. అయితే ఇక్కడ బీసీ భవనం, ఇక్కడ బీసీ హాస్టల్ అనేది ఒకటి నిర్వీర్య స్థితిలో ఉన్న విషయం వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా మా సంఘం ద్వారా పోయి మేము ఏదైతే చేసామో ఆ కార్యక్రమంలో మా చైర్మన్ గారు చెప్పారు, ఆ కార్యక్రమం కరోనా పీరియడ్లో చేసాం. అయితే ఇవన్నీ చేయాలి, మన ప్రభుత్వం తీసుకుపోయే వాళ్ళమే. ఆవును నీటి దాకా తీసుకొని పోతాం కానీ నీళ్లు తాపేయలేము. మా పని అదే, మేము ఎంతసేపు ఉన్నా ఆడికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టిని చెప్పేవాళ్ళమే, చేయాల్సిన ప్రభుత్వం. అయితే ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు పుట్టకొచ్చి మేమే నాయకులము, మేమే చేసామని, మా వల్లే కావాలా, మేమే ఉండాలా, మేము చెట్టు కింద ఉన్నాం, మీరు ఏమంటారు దీన్ని రేకుల కింద ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు అని బాధపడుతున్నారు. బాధపడిన అవసరం లే, ఇది అందరి కోసం కట్టిన భవనం. ఇది ఈ కార్యక్రమం అందరి కోసం. మీ కార్యకలాపాలు ఎవరైనా చేసుకోవచ్చు. అక్కడ
అక్కడ వాచ్మెన్ దగ్గర బీగాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు చేసుకోండి. ఏదైతే బీసీ సంక్షేమ సంఘం ఈ రిజిస్టర్ నెంబర్ వేరు, వాళ్ళ రిజిస్టర్ నెంబర్ వేరు. మీ రిజిస్టర్ నెంబర్ ప్రకారం మీరు ఏదైనా సాధిస్తే మేము కూడా సంతోషపడతాం, మా బీసీ యావత్ జాతి సంతోషపడుతుంది. అంతేగాని ఏదైతే ఒక సంఘం పని చేసి 10 మందికి మేలు చేస్తూ ఉంటే దాని మీద బురద తల్లే ప్రయత్నం ఏదైతే చేస్తారో మీరు తల్లేది మా మీద కాదు, మీ మీద ఈ బీసీ సమాజం మీద తల్లే విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే మనం కూడా నోటి కొద్ది నాలుగు ఉండాలని భగవంతుడు ఎన్నో మాట్లాడచ్చు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి చేసేందుకు ప్రయత్నం చేద్దామని, చెడుకు మనకు అవసరం లేదు. చెడు జరిగేది జరిగిపోతూ ఉంటుంది. కానీ దాన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి యావత్ బీసీ సంఘ సోదరులందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పేసి ఈరోజు నేను మా బీసీ సంఘ సోదరులు తెలియజేసి మనం 60% మనం బీసీ సోదరులు ఉన్నాం. ఈ భారతదేశాన్ని శాసించే శక్తి బీసీలకే ఉంది అని మనము ఊపు సొమ్ము ఏదేమంటారు గాలి మాటలు చెప్పుకుంటున్నాం. కానీ ఈ 60% బీసీ ఉన్నప్పుడు ఈ 60 కులాలు అవేర్నెస్ చేసి రాజ్యాధికారం పొందే విధంగా మనం ఎందుకు కృషి చేయడం లేదు? 60% మనం ఉన్నప్పుడు 10% ఉన్న వాళ్ళకి ఓట్లు వేసి మనం గెలిపించుకుంటూ ఉండేటప్పుడు 60% ఉంటే మన ఓట్లే మనం వేసుకుని మన వాళ్ళు ఎందుకు చైతన్యం తేలేకపోతున్నాం? ఇలాంటి భవనాలు లక్ష కట్టుకోవచ్చు. అవసరమైతే రాజకీయ అధికారంలో మన వాళ్ళు ఉంటే శాసనాలు చట్టాలు చేసే ధైర్యం మనకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకుంటే ఏమీ లేదు. అయ్యా నా కిందోడికి ఒక కన్ను పోతే పైయోడు కోరుకుంటే 2 కళ్ళు పోవాలని కోరుకుంటే ఏం ఉపయోగం లేదు, గుద్దోళ్ళు అయిపోతాం అందరం. కాబట్టి ఇప్పటికైనా మన బీసీ సంఘ సోదరులు కన్ను తెరచండి. అందరూ భగవంతుడి దయ వల్ల బాగుండారు, సుఖ సంతోషాలు ఉన్నారు. కానీ మన జనాభా ఎక్కువ గ్రామీణ స్థాయిలో, గ్రామీణ పట్టణాల్లో చాలా విషయాలు తెలియక చదువుకు ఏ విధంగా చదువుకోవాలా, ఎట్లా మనం ఉద్యోగాలు సంపాదించాలా చాలా మంది తెలియని విషయాలు గ్రామ స్థాయిలో ఉన్నది. వాళ్ళ కోసమే మన సంక్షేమ సంఘాలు ఉండేది. మన పోస్ట్ కోసము, మన స్టిల్ కోసము, మన మీద ఫోటోలు వస్తే ఆ ఫోటోలు ఏదో వస్తాయని చెప్పేసి ఆ ఫోటోలు చూసి ఎవడో మనం లైక్ చేసి షేర్ కోసం కాదు మనం ఉండేది. మనం ఏది చేసినా బీసీ కుల బాంధవులకు అందరికీ 130-140 కుల సంఘాలు ఏదైతే బీసీలో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఈ సంక్షేమ సంఘం పనిచేస్తున్నది. మాకు రాష్ట్ర అధ్యక్షులుగా కేశవ శంకర్రావు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా మన లింగమూర్తి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం. నాగరాజు అయితేనేమి, కళ్యాణ్ సుధీర్ గారు అయితే సీనియర్ అయితే ఉన్నాం. ప్రతి కుల సంఘంలో అందరం కూడా పేరు కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం ఆ మంచికి సహాయ సహకారం అందించబట్టే దేవుడు మనం క్షమించడు. ప్రకృతిలో మనకు తెలియకుండా ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి దేవుడు మనం క్షమించాలంటే సమాజానికి కావాల్సినటువంటి సేవలు అందించే విధంగా మనం అందరం కృషి చేయాలా. ఒకవేళ మనం